బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఇక పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు బుక్క శ్రీనివాస్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుండి 59 కమర్షియల్ సిలిండర్లు, 100 చిన్న సిలిండర్లతో పాటు 2100 రూపాయలు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, సంగారెడ్డి జిల్లాలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ స్థావరంపై అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న స్థావరాలపై సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయడం జరిగింది. ముక్క శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న నమ్మదగిన సమాచారం మేరకు పటాన్చెరు మండలం కాలనీ సమీపంలో కూడా దాడులు నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున కూడా అక్కడ కమర్షియల్ సిలిండర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వాటికి గవర్నమెంట్ అనుమతించడం లేదు. ఎందుకంటే గ్యాస్ రీఫిల్లింగ్ చేసే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కేసు గ్యాస్ రీఫిల్లింగ్ చేసే క్రమంలో ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని కూడా వాటిని ప్రభుత్వం ఎప్పుడో నిషేధించడం జరిగింది. అయినా కానీ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా అక్రమంగా ప్రభుత్వానికి తెలియకుండా కూడా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్టు కూడా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటు దాడులు చేయడం జరిగింది. అయితే రీఫిల్లింగ్ చేసిన గ్యాసులు ఇటు పలు ఏజెన్సీ బ్రోకర్ల ద్వారా కూడా ఇటు అమ్ముతున్నట్టు కూడా తెలుస్తున్న సమాచారం మనకైతే. ఇప్పటికే ఇటు రవీందర్ అండ్ గోపాలకృష్ణ అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని వారి నుంచి కొంత నగదులు కూడా స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా శ్రీనివాస్ అనే వ్యక్తి గ్యాస్ రీఫిల్లింగ్ కూడా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే తరచుగా కూడా ఇది బ్లాక్ దందా కూడా వీటిని చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. వారి వద్ద నుండి ఇప్పటికే 59 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో 100 చిన్న సిలిండర్లను కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఇలాంటి మరికొన్ని ఉన్నాయని కూడా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా సమాచారం నేపథ్యంలో మరికొన్ని దాడులు జరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ స్థావరాలపైన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి పట్టుకున్న పరిస్థితి మనం చూసాం. ఓవరాల్ గా చూసుకుంటే అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం నిషేధం అని కూడా గవర్నమెంట్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రమాదాలు భారీ ఎత్తున సంభవించే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా చేయడానికి కొంచెం విశాలమైన ప్లేస్, అదేవిధంగా గోడౌన్స్ లాంటివి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటేనే చేయాలి. ఈ జనసావాసం ఇలాంటివి చేయొద్దని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా వీటిపై నిషేధించడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటివి చేయకూడదని కూడా ఆదేశాల నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు ఇలాంటివి చేస్తున్నవారు కాబట్టి వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే బుక్క శ్రీనివాస్ అనే వ్యక్తి నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నారు. ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి మరింత సమాచారం తీసుకొని ఇంకా వీరికి ఎక్కడెక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి, మరో వేరే చోట కూడా ఇలాంటి స్థావరాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Right. Thank you, Kaundinya. Thanks for the details. Right. Thank you, Kaundinya. Thanks for the details.